ఒక విషయం బికాస్ వాళ్ళు పాల్గొన్నారు. మా స్కూల్ మా హాస్టల్ మా పిల్లలు ఎట్లా ఉంటారు ఆ ఉద్దేశంతో ముందుగా వచ్చి స్పెషల్గా లేడీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారు మీకు అందరికీ ధన్యవాదాలు. నా తరఫు నుంచి శుభాకాంక్షలు. కష్టపడారు అసలు వాళ్ళతో ఆ ఫీలింగ్ తీసుకుని వచ్చింది సార్. ఇది మన పిల్లలు మనం చేయకపోతే ఎవరు చేయలేరు అని. సో వాళ్ళనే మనం కొద్దిగా ప్రెషర్ చేసాము సార్, టార్గెట్స్ ఇచ్చాము, పర్సూ చేసాము, అంతా హెల్ప్ చేసాము. ఎంత వరకు అయితే మ్యాక్సిమం మనం ఇప్పుడు ఫొటోస్ సార్ ఇది చాలా స్మాల్ ఫొటోస్ చూపెట్టడం జరిగింది సార్. ఇంచుమించు మనం 97 స్కూల్స్ మొత్తం వర్క్ చేయడం జరిగింది. 97 స్కూల్స్ సంబంధించి ఫస్ట్ గవర్నమెంట్ ఓన్ బిల్డింగ్స్ లోనే చేశాము సార్. ప్రైవేట్ బిల్డింగ్స్ లో మనం రూల్ మనకి అలౌ చేయము, కానీ ఇక్కడ కూడా ఫ్యాన్ లైట్స్ అయితే ఎంత అడిగాము అంత వరకు మనం ఇవ్వడం జరిగింది సార్. బికాస్ పిల్లలు ఎండలో ఇబ్బంది పడకూడదు. ఆ దానిలో వస్తే సార్ మధ్యలో ఆ తర్వాత గవర్నమెంట్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది కామన్ మెన్యూ అని. పాత కాలంలో ఏముండేది సార్, ఎప్పుడైనా రేట్ పెంచినప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క రకంగా ఉండేది. డీసీ వాళ్ళు ఏదో వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ వికారాబాద్ జిల్లాలో 104 హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్ కూడా బీసీ వాళ్ళు ఎస్టీ ఎస్సీ వాళ్ళంతా కూడా మరి ఎట్టయితే హాస్టల్ చక్కగా ఇంటైన్ చేయడం కానీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి చేస్తున్నామని చెప్పి చక్కగా చూపించడం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా దీని మీద చొరవ తీసుకొని మన జిల్లా అధికారులందరూ కూడా సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా చక్కగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడడం జరుగుతుంది. చాలా సంతోషం. మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మైనాబాద్లో హాస్టల్ కూడా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. రాష్ట్రంలో అందరూ మంత్రులంతా కూడా ప్రతి జిల్లాలో పోయి విద్యార్థులందరికీ మంచి భోజనం అందియాలని చెప్పి ఏదైతే 1800 1500 ఉన్నట్టు దాన్ని మరి ఒక్కొక్క విద్యార్థికి 25 మన జిల్లా ఇంత పెద్ద ఎత్తున ఈ హాస్టల్స్ నిజంగా కూడా మీరు 10 సంవత్సరాల ముందు ఈ విధంగా ఉంది. ఈ 1 ఇయర్ ప్రజాప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా అయ్యింది, మరి వీటన్నిటికీ ప్రభుత్వ పరంగా బడ్జెట్ రాకుండా కలెక్టర్ గారి శ్రమ వల్ల ఇంతకుముందు ఒక పదాన్ని మాట్లాడి ఇది అక్కడ ప్రదర్శన చేసింది సార్. అయితే అది చేసే దానిలో కూడా ఇవన్నీ వారికి ఏదో చేయాలి, కొత్తదనం చూపించాలి ఈ జిల్లాలో అనే ఉద్దేశంతో ఈ హాస్టల్స్లో పెద్ద ఎత్తున డబ్బులు సమకూర్చి అన్ని విధాలు పిల్లలకు అవసరమైన అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ ఒకటి చేసుకుంటూ దాంట్లో కూడా మా సహకారం కూడా ఉన్నది. ఇంకా ముందు ఈ హాస్టల్స్ కానీ ఇంకా వేరే గురుకుల